సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు కాదు, తిన్నారా అందరూ? రెస్టారెంట్లో మెనూ రెడీయా? రెడీ అండి. ఎలాంటి మెనూ ఇవ్వబోతున్నారు సార్? డైరెక్టర్ చెప్పండి. ఆడియన్స్కి అంటే ఒక సంతృప్తికరమైన భోజనం ఇవ్వబోతున్నారా? బకాసుర భోజనం అంటాం కదా, అందులో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, స్పైసీ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, కడుపు నింపిన ఫీలింగ్ కూడా ఉంటుంది. అంతా కంప్లీట్గా కలిపి మిమ్మల్ని సాటిస్ఫై అయ్యేంత వరకు ఫుడ్ పెట్టి తినిపించి ఇంకా చాలు ఐఎమ్ హ్యాపీ అనేంత వరకు చేసి పంపించేస్తాం. చెప్పండి ప్రవీణ, మీరు అంటే శివగారు ఇచ్చిన మెనూలో ఏ ఐటమ్ నచ్చి సినిమా ఒప్పుకున్నారు మీరు? ఎవరికి ఏ ఐటమ్ నచ్చితే అదన్న. సౌత్ ఇండియన్ కొంతమందికి, నార్త్ ఇండియన్ కొంతమంది. మీకు నచ్చింది ఏంటన్నా? సౌత్ ఇండియన్ థాలియా? థాలీ. ఓకే. ఏంటి అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? థాలీ. లేదన్నా, నిజంగా నువ్వు అన్నట్టు సినిమా చూసిన ప్రేక్షకుడికి మృష్టాన్న భోజనమే. వారికి నచ్చిన ఫుడ్, అంటే ఫుడ్ లాంటి సినిమా కంప్లీట్గా నచ్చుతుంది. 2.5 గంటల సినిమాలో 2 గంటల ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ప్రేక్షకుని హాయిగా కడుపుబ్బ నవ్వించి పంపిస్తాం. ప్రొడ్యూసర్ గారు చాలా రిచ్గా పెట్టారా భోజనం అందరికి? రెస్టారెంట్ రిచ్గా బాగా చూసిన వాళ్ళు చెప్పాలి బాగా. మామూలుగా 300 రూపాయల భోజనానికి 400 ఇచ్చి టోకెన్ కొన్నాడు ప్రొడ్యూసర్. ఏంటి సార్, ఏంటి ఈ రెస్టారెంట్ అంటే బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్తో ఓ సినిమా తీయాలన్న ఆలోచన మీకు ఎందుకు కలిగింది యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు? రీజన్ ఏంటి? ప్రొడ్యూసర్ గారు అంటే డైరెక్టర్ గారే అండి. కథ డిమాండ్ బట్టి బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ బకాసుర అని మాత్రమే అనుకున్నాం, కానీ అది ఎక్కువగా ఇదైపోతుంది. రెస్టారెంట్ అని పెట్టేసరికి ఒక మంచి ఎంటర్టైనర్గా జనాల్లోకి వెళ్తుంది అనుకున్నాం. చాలా బాగా వెళ్ళిందండి. డైరెక్టర్ గారు మోటివేషన్ వల్ల చేయగలిగాం. శివగారు కథ నచ్చి ఒప్పుకున్నారా? అంటే ఈ సినిమా తీయడానికి శివగారు చెప్పిన కథలో నచ్చింది ఏంటి అసలు? కథ చాలా జెన్యూన్ అటెంప్ట్ అండి. ఎంత జెన్యూన్ అంటే కథకు అనవసరంగా యాడ్ అయినవి కానీ, కథను భారంగా నడిపించే సన్నివేశాలు కానీ ఏమి ఉండవండి. కథ అలా ఫ్లోలో వెళ్తుంటుంది. ఒక్కసారి మొదలైందంటే మీ తమ్ముడే కదా డైరెక్టర్? తమ్ముడే అండి. బట్ తమ్ముడి కంటే ముఖ్యం కథ అండి. ఓకే. అంటే అతను ఏం చెప్పినా తీయకపోతుంది కదండి. ఓకే. ప్రవీణ్ గారు నమ్మకంతో ఇచ్చానండి. ఓకే. ఏంటంటే ఫస్ట్ డైరెక్షన్ మీరు చేయాలనుకున్నారంటే మీ తమ్ముడిని డైరెక్షన్ చేసి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు. ఏంటి ఆ కథ ఏంటి అండి? అంటే డైరెక్షన్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ టెన్షన్స్, బిజినెస్ వల్ల నేను వెళ్ళిపోయాను. అనుకోకుండా మా తమ్ముడికి కూడా రక్తం కలిసి వచ్చింది అనుకుంటున్నాను. ఆడికి అది ఉండడం వల్ల ఆడు కొంచెం మళ్ళీ ట్రైన్ అయ్యి ఇక్కడ కానీ ఒకసారి సినిమా తీద్దాం అన్నాడు. అలా వెళ్ళిపోయామండి. అంటే మీ కోరికను మీ తమ్ముడు ద్వారా తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? నేను తీర్చుకోవట్లేదండి, అతనే తీరుస్తున్నాడు. అదే మీ కోరిక, మీ డ్రీమ్ ఆయన తీరుస్తున్నాడు. అండి, మనం అవ్వాలనుకుంది ఒకసారి మన పిల్లలు అవ్వాలని ఖచ్చితంగా ఒకసారి రుద్దుతుంటాం. కానీ తమ్ముడు అవ్వడం అంటే కొంచెం త్వరగా, జనరేషన్ గ్యాప్ లేకుండా త్వరగా అయిపోయిందని సంతోషం అండి. ఏంటి ఎలా వచ్చింది సినిమా? మీరు చెప్పాలండి, నా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అసలు అలా తీస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ అందరూ యాక్టింగ్స్ కానీ అన్ని జోన్స్లో బాగా వచ్చిందండి సినిమా. చూసాను, ఒక షో వేస్తే వాళ్ళ మదర్ కూడా చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందండి అండి అమ్మ అంటే ఆవిడ చేయి పట్టుకుని, శివ నిజంగా ఇంత బాగా వేస్తాడు అనుకోలేదు, చాలా బాగుంది సినిమా, 2-3 సార్లు కలిగినప్పుడు నీళ్ళు వచ్చినాయి, మీరు బాగా చేశారు, అది ఇది అన్నీ చెప్పి వెళ్ళారు ఆవిడ. వీళ్ళ వైఫ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయనట్లు కూడా తను కనెక్ట్ అయ్యారు. ఓకే. అంటే అది అంత పెద్ద కనెక్ట్ అయ్యేది కాదనిపించింది మాకు కదా ఫస్ట్లో ఆఫీస్లో. వాటికి కూడా కనెక్ట్ అయ్యి అసలు నాకు అది ఎలా అనిపించింది అంటే ఆ పెయిన్ తీసుకున్నారో, ఆ లాఫ్ తీసుకున్నారో, లాఫ్టర్ ఎంత అవుతుందంత. అంటే మీరు చాలాసార్లు చూసుంటారు లొకేషన్లో కానీ ఎడిటింగ్లో కానీ మీరు చూసుంటారు. మా కాన్ఫిడెన్స్ వాళ్ళు చూసినప్పుడు వచ్చింది. ఫస్ట్ టైం వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చే జడ్జిమెంటే కరెక్ట్ అనుకుంటున్నాను. వాళ్ళతో పాటు రకరకాల ఏజ్ గ్రూప్లో తీసుకొచ్చి చూపించాడు ఆయన. వాళ్ళందరూ కూడా యునానిమస్గా ఒకటే రిపోర్ట్ ఇచ్చారు. ఓకే. అంటే ఇది ఒక కొత్త జానర్, హంగర్ ఎంటర్టైనర్ అని ఒక అంటే 2-3 జానర్లు ఉన్నాయి. 2-3 జానర్స్ సినిమాలో
కలబోస్ ఉన్నాయి కథలో. సో దానికి ఇంకోటి పేరు పెట్టాలని చెప్పి ఓకే మైథలాజికల్ హంగర్, థ్రిల్లర్, ఒక ఎంటర్టైనర్ ఇన్ని ఉన్నప్పుడు దాని హంగర్ కామెడీ అన్నాడు. అది ఇప్పుడు మాకు కొత్తగా సౌండింగ్ కొత్తగా ఉంది. ఓకే ఏంటి సార్ సినిమాలో ఎంటర్టైన్మెంటేనా ఏదో సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్ కూడా ఉంటుందని తెలిసింది మాకు, బయట లీక్ అయింది మీ సినిమా గురించి న్యూస్. ఎమోషన్ డెఫినెట్గా ఉంటుంది. ఎనీ కథకు ప్రాణం ఎమోషన్. కామెడీ అనేది కొంతవరకే, కానీ ఒక మనిషిలో వాల్యూ స్టాండర్డ్స్ చూపించేది ఎమోషనే. అది పెద్ద పీట ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్తో పాటు మీ ఎమోషన్స్తో కూడా మేము కనెక్ట్ అవుతాము, ఎమోషనల్గా కూడా మిమ్మల్ని తీసుకెళ్తాం కథలో. అంటే ఆడియన్ సినిమాకి రావాలంటే ముందు కథ ఎలాంటిదని తెలుసుకోవడం అనేది ముఖ్యం. మీరు క్లుప్తంగా కథ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు, ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? సినిమా కథ అనేది ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే మైథాలజీ కథ. మీరు బకాసురా రెస్టారెంట్ పెట్టేటప్పుడు మేము 3 పోర్షన్స్లో తీసుకున్నాం. ఒకటి ఫస్ట్ ఒక ఒపీనియన్ రావాలి, బకాసురా రెస్టారెంట్ అనగానే హర్రర్ కామెడీ. తర్వాత బకాసుడు తింటాడు రెస్టారెంట్ అంటే హంగర్ కామెడీ. ఓకే కానీ బకాసుడు అనేవాడు పురాణాలకు సంబంధించిన వాడు. సో మైథాలజీ కామెడీ, మైథాలజీ ఎంటర్టైన్మెంట్, ఓకే ఈ 3 కలిపి మా సినిమాలో ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ పర్సన్ ఎక్కడో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాడు. అంటే మీరు కనెక్ట్ అవుతారు, నేను కనెక్ట్ అవుతాను. ఆ పెయిన్, మన పెయిన్ మనం స్క్రీన్ మీద చూసేసుకొని మనం ఫీల్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి సినిమా. ఒక కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, దాంతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొత్త స్క్రీన్ ప్లేగా ఉంటుంది. సార్ ఏదైనా ప్రవీణ్ అంటే మీరు ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తున్నారు అంటే ఫుల్ లెంత్ ఒక లీడ్ రోల్ అంటారు. మీరు ఒక రకంగా హీరో ఈ సినిమాకి, మీరు ఒప్పుకోకపోయినా మీరు హీరోనే, మీరు ఒప్పుకోకపోయినా మీరు హీరోనే. సో అంటే హీరోగా చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇన్ని సినిమాలు చేశారు, చాలామంది డైరెక్టర్లు మీకు తెలుసు. ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ ఒప్పుకొని మీరు లీడ్ రోల్లో చేయడానికి రీజన్ ఏంటి? కొత్త డైరెక్టర్లో చెప్పలేదు, చాలా కన్విక్షన్ తోటి చెప్పాడు కదా. అతను కాన్ఫిడెన్స్ చూసి ఇతను గ్యారంటీగా బాగా తీయగలుగుతాడు అంటే వెళ్ళకముందే నాకు అనిపించింది, అది నేను నమ్మాను. కొన్ని ఏవో డౌట్లు అడిగి దానికి నీట్గా చెప్పేసాడు. ఓకే గో హెడ్ అనుకున్నాం, వాళ్ళే ప్రొడ్యూసర్లు. ఓకే బట్ ఏ రోజు తనతోటి ఇంత కూడా అసౌకర్యం లేదు. ఓకే మోరోవర్ యూ గాట్ మోర్ కంఫర్ట్ అనమాట. ఓకే అంటే అతని క్లారిటీ ద్వారా మాకు ఎక్కువ ఫ్రీడమ్, ఫ్రీగా అనిపించేది చేసేటప్పుడు. సో ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు కూడా లేదు, అంటే ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళేమో ఆలోచించుకుని ఇది ఎలా చేయలేదు, దానికి తను చెప్పే ఫీడ్బ్యాక్ తోటి మేము ఈజీగా చేసేవాళ్ళం. ఓకే నాట్ ఓన్లీ మీ అందరూ. అంటే సినిమా చూసుకున్నారు కదా, ఇప్పుడు చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఫస్ట్ చెప్పినట్టే తీసాడా కదా? చెప్పినట్టే తీసాడు. ఇంకా ఏంటంటే సీన్లో ఆర్డర్లో చేయం కదన్నా, ఇంట్లో సీన్లో ఒకసారి బయట ఒకసారి చేసుకుంటే వెళ్ళి ఓహో ఇదా 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 అనిపించేది. అంటే తను అలా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు అర్థం కాదు కదా. కూర్చున్న తర్వాత, కూర్పోయిన తర్వాత, ఎడిటింగ్ అయిన తర్వాత, అది ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ డ్రైవ్ చూస్తుంటే అబ్బో ఫస్ట్ సినిమాలో తీయలేదని మాత్రం ఈ మొక్క అన్ని ఇంటర్వ్యూలో చెప్పాలి. మరి అది నేను ఏదైతే ఫీల్ అయినో, నేను ఫీల్ అయిన కంఫర్ట్ని చెప్పకపోతే అది చెప్పాలి. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పడం వేరు. ఇది మాత్రం మాకంత వెసులుబాటు సౌకర్యం ఇచ్చినందుకు గ్యారంటీగా మేము చెప్పాల్సిందే. ఓకే అంటే సినిమాలో వైవాహర్ష, ఫనీ వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? టైటిల్లో వైవాహర్ష, ఆ టైటిల్లోని లీడ్ చేసేది ఫనీ. ఓకే అంటే వీళ్ళంతా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్కి ఏంటి అందరు వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కలిసి చెప్పేస్తాను నీకు. సింపుల్ లైన్ చెప్పాలంటే బ్యాచిలర్స్ లైఫ్. ఓకే బ్యాచిలర్స్కి ఉండే బాధ్యతలు, ఎమోషన్స్, ఫన్, వీటి మీద డ్రైవ్ అవుతుంది. ఓకే వీళ్ళ లైఫ్లో జరిగిన ట్విస్ట్లే కథ. ఈ సినిమా చూస్తుంటే ఎవరైనా అందరూ కనెక్ట్ అవుతారా? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బ్యాచిలర్ లైఫ్ చాలా మంది కనెక్ట్ అవుతారు అన్న. ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ సఫర్ అయ్యి కొంచెం మంచి జాబులు తెచ్చుకుని సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా అది గుర్తు చేసుకుంటారు. ఓకే ఎందుకంటే ఆ స్ట్రగుల్ పడిన వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు నేను కూడా పడి ఉంటాం బ్యాచిలర్ లైఫ్ రూముల్లో ఉన్నాం. అవునా 100%. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఎలా ఉంటుంది, తనకున్న బడ్జెట్లోనే అన్ని ఫినిష్ చేసుకోవాలి. సో ఈ 500 ఉన్నాయి, వెళ్ళి ఏదైనా కొనుక్కుందాం అంటే మమ్మ రేపు ఏదైనా అవసరం వస్తే ఏంటి, మెడికల్కి అవసరం వస్తే ఏంటి, ఇంకోటి ఆలోచించుకుని ఆ కోరికను అప్పటికి విరమించుకుంటాడు. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యాంబిషన్ ఒకటి, ఆ యాంబిషన్ కోసం వెళ్ళే క్రమంలో బతకడం కోసం వేరే పని చేయాల్సి వస్తుంది. ఆ పెయిన్ అనిపిస్తుంటాడు. అంతవరకు చెప్పగలను ప్రస్తుతానికి. ఓకే మిగతాది ఎలా ఉండబోతున్నాయి సార్ ఇందులో వంటకాలు? మీరు లాస్ట్ టేస్ట్ చూసుంటారు కదా, మొత్తం వంట పూర్తయిపోయింది, మొత్తం టేస్ట్ అయితే చూసుంటారు కదా మీరు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? బాగా కనెక్ట్ అయ్యండి. ఒకటి ఫ్రస్ట్రేషన్, అది ఏ ఏజ్కు, ఏ గ్రూప్కి, ఏ జెండర్కి సంబంధం కాదు. రెండోది ఆకలి బాధ అండి.
ఓకే. చిన్నప్పటి నుంచి దాని వరకు అది కూడా ఏజ్ కానీ జెండర్ కానీ సంబంధం లేదు. ఈ రెండు బాగా తీసుకెళ్ళండి జనాలకి. అంతే. లైన్ చెప్పేస్తారా? లైన్ మన దగ్గరే ఉంటుంది, కట్ చేయొచ్చు. ఏం లేదండి, ఆ రెండు అంటే మెయిన్గా ఆ రెండు అండి. ఆ రెండింటిని చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేది అవే అండి. ఒకటి ఆకలి, రెండు ఫ్రస్ట్రేషన్. ఓకే. ఈ రెండింటిని కలిపి ఎలా తీసాడు అనేది ఓకే. రుచి, తినబోతు రుచి ఎందుకని. ఓకే. అంటే టీజర్ ఇవన్నీ చూస్తుంటే ట్రైలర్, మన వచ్చిన ట్రైలర్ చూస్తే మీరు బాగానే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? సంతోషం ఏంటంటే అండి, పెట్టిన ఖర్చు మించి కనబడుతుందండి. అది ఒక డైరెక్టర్గా సక్సెస్. అది క్వాలిటీ కనిపిస్తుంది. అంత క్వాలిటీ, హై క్వాలిటీలో ఆ బడ్జెట్లో అంటే ఎవరు నమ్మలేరు కూడా. మీరు సినిమా చూసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఈ బడ్జెట్ ఇంత అని మేము పెట్టిన దానికి డబల్ అనుకుంటారండి. ఆ కాన్ఫిడెన్స్ బాగుందండి. ఓకే. సో ఆటోమేటిక్గా ఇచ్చేసాం బడ్జెట్ ఎంతన్నా తీసుకోండి. అంటే ప్రవీణకు పాటలు, డ్యూయెట్లు అలాంటి ఏం లేవా మరి? హీరోగా పెట్టినప్పుడు రెండు ఊటీలో తీసాం, కొడైకెనాల్లో తీసాం. ఓకే. ఒకటి స్పెయిన్, బార్సిలోనా. అది రిలీజ్ తర్వాత యాడ్ చేస్తాం. అన్ని ఎడిటింగ్లో తీసాం. అవి ఓటీటీ వర్షన్లో వస్తాయా? ఓకే. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, అంటే ప్రజెంట్ ఉన్న ఆడియన్స్కి రెండు ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎక్స్పీరియన్స్. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్ రెండు ఇవ్వబోతున్నాయని అనిపిస్తుంది సార్. సో అంటే కొన్ని దీనికి హారర్, థ్రిల్లర్ అంశాలు కూడా జోడించారు కాబట్టి డెఫినెట్గా అంటే భయపడుతుందా, ఎక్కువ నవ్విస్తుందా చెప్పండి అసలు? ఎక్కువనే నవ్విస్తుంది. మోర్ ఓవర్ ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుంటుంది. నవ్విస్తుంది. 3 జోనర్స్ తీసుకోవచ్చు. మీరు ఎమోషన్గా అవుతారా, నవ్వుతారా, భయపడతారా అంటే ఫస్ట్ ఎమోషన్గా కనెక్ట్ అవుతారు. ఈ కథ మనల్ని చూసుకున్న కథ అలాంటిది. నా గురించి చెప్తున్నాడు రా, మీరు ఫస్ట్ సీన్కే వచ్చేస్తారు. ఓకే. ఫస్ట్ సీన్కే నా కథనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. మోర్ ఓవర్ భయపడ్డం చిన్న పాయింట్, ఎంటర్టైన్మెంట్ మోర్, అన్లిమిటెడ్ ఫన్. ఓకే. ఓకే, ఇప్పుడు నవ్వుతున్నాము, నెక్స్ట్ ఏమవుతుందో కూడా చెప్పలేరు అనమాట. సో అలా డ్రైవ్లో వెళ్ళిపోతుంది. ఓకే. మీ క్యారెక్టర్ అయినా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచుతుందా? మీ క్యారెక్టర్లో ఎమోషన్? ఓవరాల్ సినిమా డ్రైవ్ అంతా ఎంటర్టైన్మెంటే. కొంచెం రెగ్యులర్ కాకుండా నేను బాధ్యతతో కూడిన కామెడీ చేశాను, మిగతా వాళ్ళు కొంచెం ఎచ్చలుడిగా చేశారు. వాళ్ళకి ఐసులు పట్టుంది కథ ప్రకారం. ఓకే. ఆ ఎంటర్టైన్మెంట్ హారర్ ఎలిమెంట్స్లో ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్లో ఉంది. ఆ రెండు మిక్స్ చేసాడు కాబట్టి హంగర్ కామెడీ అన్నాడు, అది ఆల్రెడీ చెప్పాను. అలా చేసుకుంటూ వెళ్ళి ఒక ఎమోషన్ తోటి ముగుస్తుంది కథ. కథ రౌండ్ అప్ మంచి ఎమోషన్. ఓకే. జోకేసి నవ్వించడం ఈజీ అండి, కానీ ఈ సినిమాలో ప్రయోజనం ఏంటంటే తను బాధపడాలి, తన బాధను చూసి ఆడియన్ అవ్వాలి. ఓకే. సో ఇది కొత్త బాగా చేశాడండి అన్న, చాలా అద్భుతంగా ఉంటుంది అన్న యాక్టింగ్. మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి సార్ మీకు సినిమాలో? ఈ సినిమా విషయంలో ప్రీ క్లైమాక్స్ అండి. అది ఒక చదరంగ కేలీలాగా ఉంటుంది. నేను ఎంత చెప్పినా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఓకే. అందరూ ఏమన్నారంటే ఈ డైరెక్టర్కి తప్ప ఎవరికి తెలీదు దర్గా సినిమా ప్రీ క్లైమాక్స్. బట్ నేను ఒకసారి చూపించాక ఇలా ఉంటుంది అని చెప్పాక ఎవ్రీబడి ఈ సీన్ మనకు పేలుతుంది, విపరీతమైన కామెడీ వస్తుంది అనమాట. అది కొంచెం అందరికీ డ్రైవ్ చేయలేకపోయాను, బట్ చెప్తూ వెళ్ళాను అనమాట. మీరు ఇక్కడ ఇది చేసేయండి, నేను కవర్ చేసేస్తాను, ఇది చేసేయండి, ఇది కవర్ చేసేస్తాను అని చెప్పేసి. బట్ ఎక్స్ట్రా అందరూ ఓకే డైరెక్టర్ ఏం చెప్తే చేసేద్దాం అనుకున్నారు, చేసేసారు. అయిపోయింది. అయిపోయి ఎడిట్ అయితే చేసిన తర్వాత ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత అమ్మ బాగా వచ్చిందని. ఓకే. హిలేరియస్ ఉంటుంది అన్న అది. ఈ సెట్లో ఎవరు బాగా బకాసురుడు ఎవరు మీ సెట్లో షూటింగ్ జరిగిన రోజు? ఫనీ బకాసురుడే, రియల్ లైఫ్ బకాసురుడు కూడా. ఓకే. మొత్తం అంటే నాకు యాక్చువల్గా కట్ చెప్పాల్సిన అవసరం లేదు, పెట్టేస్తే లైవ్లో తినేస్తాడు. అదే అండి టిఫిన్ తిన్నాక కూడా నేను ఎలా ఉంటుందంటే సెట్లో మార్నింగ్ వచ్చేటప్పుడు సార్ అన్న బ్రో నమస్తే అని వచ్చేవాడు. నేను తింటున్నాను అనుకో, నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి 2 ఎగ్ దోశ తినేవాడు. తర్వాత మళ్ళీ 2 ఇడ్లీ తినేవాడు, ఒక వడ, కొంచెం పొంగలి. పని నీకు తినేసి ఆటుందంటే మీరు కంగారు పడకండి బ్రో అనేవారు. నీకు ఏమైనా కావాలంటే చెప్పు పని, నేను తినే షార్ట్ తీసేటప్పుడు బ్రేక్ ఇస్తానులే అంటే నేను తినేస్తాను, మీరు చేసేసుకోండి. ఎన్ని టేకులు పెడితే అన్ని టేకులు తినేసి మిగిలినది కూడా క్యారీవన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అసిస్టెంట్ పంపించుకున్నాడు. ఆడ కొంచెం ఫుడ్ మిగిలింది కదా నాకు పంపించే ఆ బిర్యానీ అవన్నీ అని చెప్పేసి. సో ఈజ్ ద పర్ఫెక్ట్ బకాసురుడి కోసం పుట్టిన బకాసురుడు. చేయగలుగుతుంటే నాకు మీరు అంటే ఇంతవరకు ప్రవీణ మీరు క్యారెక్టర్లు చేశారు, కామెడీ చేశారు, కొన్ని గ్రే షేడ్స్ క్యారెక్టర్ కూడా చేశారు. అంటే ఈ సినిమాలో కొత్తగా ప్రవీణ ఇది చేశాడు అని చెప్పుకుంటే అంటే ఆ కొత్తదనం ఏమంటారు, ఫ్రెష్నెస్, అంటే ఇది ఇంతవరకు చేయలేదు అనిపించే ఎమోషన్ కానీ అలాంటిది ఏదైనా? ఎమోషన్
కూడా చేసానన్నా ఈ ఎమోషన్ కొంచెం డిఫరెంట్గా డెప్త్ ఎక్కువ. ఎమోషన్ చేశాను కదా నేను ఆలోచన కానీ ఇది డెప్త్ ఎక్కువ కొంచెం. అంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తి జీవితంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత పెయిన్ కలుగుతుంది, అలాంటి ఒక పెయిన్ ఉంటుంది. ఓకే. అంటే అంటే ప్రస్తుతానికి ఇంత చెప్పగలను, ఇంకా చెప్పాలి కానీ సినిమా చూసిన తర్వాత అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా అంటే ఇంకా ఖర్చు పెట్టు సినిమా ఇలాంటి ఏమన్నా వచ్చినాయా? అంటే డైరెక్టర్ మైండ్లో వేరే ఉంటుంది, చాలా రిచ్గా ఖర్చు పెట్టాలి, ఇంకా చేయాలి ఏదో ఒకటి. మీరు బడ్జెట్ కంట్రోల్ చేశారా, అడిగిందంత ఇచ్చేసారు? లేదు, కథ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 రోజులు చిన్న టెన్షన్ పడ్డాను. మనోడు ఏం చేస్తున్నాడు అని. ఒక 3-4 రోజుల తర్వాత నేను అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎడిటర్ గారు నన్ను పిలిచారండి. ఏంటి బ్రదర్ అంటే, సార్ ఎలా ఉంది సార్, కొత్త డైరెక్టర్ కదా, ఏం చేస్తున్నారని నన్ను అంటే, అతనికి ఫ్రీడమ్ ఇచ్చే ఫస్ట్ 4 రోజులు షూటింగ్ పెరిగితే ఏం అవ్వదు, నువ్వు ముందు అంటే అలాగా సార్ బడ్జెట్ అంటే వదిలేసేవా నువ్వు, అతనికి వదిలేసే అని చెప్పాడండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజు నుంచి ఇంక మళ్ళీ బడ్జెట్ గురించి డిస్కషన్ పెద్దగా రాలేదండి. మీరు ఏదైనా సినిమాలో క్యారెక్టర్ చేశారనుకోండి, క్యారెక్టర్ చేయటం, షూటింగ్కి వెళ్ళటం అయిపోతుంది. కానీ ఈ సినిమా భుజాల మీద వేసుకొని మీరు ప్రమోట్ చేస్తూ ఉండటం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది అంటే మీరే భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు సినిమాని, డెఫినెట్గా డైరెక్ట్ అండ్ ప్రొడ్యూసర్ కలిపి. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ మీద 4.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఫస్ట్ బ్యానర్. ఇంకో సినిమాకి అయితే అంత అవసరం ఉండవు, తనకే పరిచయాలు వచ్చేస్తే, తనకే కాల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, ఆ నమ్మకం మాకు. ప్రస్తుతానికి నన్ను నమ్మే కదా పెట్టాడు, అది నా బాధ్యత కదా. నేను ఎంతవరకు చేయగలను అంతా చేసాను. అంటే నాకున్న పరిచయాలు, నేను ఎవరినైతే ఇష్టపడతానో, అలా నన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. అందరూ మారుతి గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, వశిష్ఠ కానీ వాళ్ళు చేసి పెట్టారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ బకాసురా రెస్టారెంట్ ప్రాజెక్ట్ తరఫున. ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్ కానీ, బాగా కనెక్ట్ అయిన సీన్స్ కానీ, ఇవి బాగా జనాలకు బాగా ఎక్కుతాయి, వాళ్ళకు కనెక్ట్ అవుతున్నాయి అనుకున్న సీన్స్ కానీ అవి ఏ పార్ట్ అనుకుంటున్నారు మీరు? ఎక్కువ 3-4 పార్ట్లు ఉన్నాయి. సీన్ చెప్పకండి, జస్ట్ అది చెప్పు. ఒక మధ్యతరగతి వ్యక్తి తాలూకు బాధలో ప్రతి ఒక్కళ్ళు, నేను మధ్యతరగతి వారు కాకుండా ఎగువ మధ్యతరగతి వారు కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు. అదొకటి. ఎంత కష్టమైనా దీన్ని భరిందాం అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము అందరం డిసైడ్ అయ్యేది ఒకటి. ఒక నిస్సహాయత ఎక్స్ప్రెషన్ అంటే నా లైఫ్లో ఏం చేంజ్ అయ్యేదని ఒక నిస్సహాయత ఉంటుంది. చెప్పడానికి ఒక మిర్రర్ దగ్గర చెప్తాడు, అది ఎక్స్ట్రాడినరీ సీన్ నా దృష్టిలో. అదొక ఎక్స్ట్రాడినరీ, ఎవ్రీబడి విల్ కనెక్ట్. అంటే చెప్తాం కదా, ఒక మిడిల్ క్లాస్ వాడి లైఫ్లో పెద్ద ఓడించడానికి శత్రువులు అవసరం లేదు, వాడు అవసరాలు అని ఓడించేస్తాయి. ఓకే. సో రాశాడన్న ఆశయం, మనసేమో ఆశతో ఆశయం వైపు వెళ్తుంది, మనసేమో ఆశయం వైపు వెళ్తుంది, అవసరం ఆశయాన్ని తొక్కేస్తుంది. ఓకే. ఒకసారి మన ఎమోషన్స్ తోటి మనం యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఒక మధ్యతరగతి పెయిన్ని ఒక సీన్ ద్వారా అతను కన్వే చేసిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దాన్ని ఓన్ చేసుకుంటారు. ఒక గొప్పడైన వ్యక్తిలో కూడా మధ్యతరగతి నుంచి వెళ్ళిన, కింద నుంచి వెళ్ళిన వ్యక్తి కూడా ఆ ఫేజ్ టచ్ చేసి ఉంటాడు కదా, అక్కడ ఉన్నా కూడా ఆ రోజు నేను అది ఫేస్ చేశాను కదా, ఇలాంటి ఇబ్బంది అని ఓన్ చేసుకుని ఇది ఉంటుంది. క్లైమాక్స్ ఇందాక నీకు చెప్పినట్టు ఒక వ్యక్తిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది, అది కొంచెం రిలీజ్ తర్వాత మళ్ళీ మీరే చేస్తారు కాబట్టి ఓకే అప్పుడు వివరంగా చెప్తాను. ప్రవీణ్ అన్న గారి క్యారెక్టర్ ఆయన మీకు అంటే ఎలా అనిపించింది అవుట్పుట్ చూసుకున్నాక? అవుట్పుట్ చూసినాక డెఫినెట్లీ అన్నయ్య చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ని వాళ్ళకి గుర్తు చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనమే చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, మిడిల్ క్లాస్ లైఫ్ చాలా సాక్రిఫైసెస్. కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఇంట్లో భార్య అడగగలదు నాకు కొత్త చీర కావాలి, పిల్లలు అడగలరు నాకు సైకిల్ కావాలి, బైక్ కావాలి, లేకపోతే తల్లిదండ్రులు అడగలరు. కానీ వాడు ఏం కావాలో వాడు అడగలేడు. ఓకే. వాడికి వాడే ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నాకే ఉంటుంది, ఒక 5,000 ఒక మిడిల్ క్లాస్ వాడు ఏముంటుంది అంటే, ఏదైనా 2,000 1,000 ఖర్చు పెట్టాలనుకుంటాడు, ఇష్టం ఉంటుంది పెట్టాలని, కానీ లెక్క చూసుకోవాలి, ఈ నెల నా అవసరం ఏముంది, ఇది ఏదానికన్నా ఉపయోగపడుతుందా లేదా, అంటే నా ఆశ అది తీసుకోవాలని, కానీ నా అవసరం ఏం చేస్తుంది, నా ఆశని చంపేస్తుంది. అలా చాలామంది బతుకుతున్నారు, వాళ్ళందరినీ అనే క్యారెక్టర్ మెల్ట్ చేస్తుంది. ఓకే. సో అది ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, ఒక వాల్యూ కూడా కనపడుతుంది. ఓకే. అంటే ఒక మిడిల్ క్లాస్ చూస్తే అందరికి ఓకే వీడు ఇంత స్ట్రగుల్ అవుతాడా అని కూడా ఒక కన్వీప్ అంటాం కదా, అది కనపడుతుంది. ఓకే. అంటే ఒకవైపు ప్రవీణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేస్తూ
షూటింగ్లో బిజీ ఉండి కూడా ఈ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. సో ఆయన మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడా ఇప్పటివరకు? అంటే అటు పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఇటు మీకు సపోర్టింగ్గా కావచ్చు. ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు సినిమా విషయం? డెఫినెట్గా ఈరోజు ఇంతవరకు రీచ్ వచ్చిందంటే నేనే కాదు. ఒక హీరోగా కథను నడిపించాడు, ఒక హీరోగా సినిమా అయిపోయాక దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాను. సో మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే ఇది మాకందరికీ ఫ్రెష్, అన్నయ్యకి కూడా ఫ్రెష్. ఎందుకంటే ఇంతవరకు అందరు షూటింగ్ సినిమా ఏముంటుందంటే సినిమా తీస్తే చాలా అంటారు, తీసినప్పటి నుంచి రిలీజ్ చేయడానికి అసలు సినిమా ఉంటుందనేది మేమందరం దగ్గరుండి నేర్చుకుంటున్నాం. దాంట్లో అన్నయ్య హెల్ప్ మాకు చాలా యూస్ అవుతుంది. ఏంటంటే హీరోగా కంటిన్యూ చేస్తారా ఏంటి? కాదన్న, హీరో అంటే అదే లీడ్ రోల్, హీరోయిజం అనేది వేరన్న. లీడ్ రోల్ ఇది కామెడీ సినిమా, కామెడీ కథ అంటే 100% కామెడీ కథ వచ్చినప్పుడు దాన్ని చేస్తా. ఈ లోపు అవకాశం వచ్చే లోపు నాకు నా డైరెక్టర్లు ఇచ్చి వేషాలన్నీ చేసుకుంటాను. అంటే ఎలాంటి మీరు అంటే కామెడీ only కామెడీ entertainment. కామెడీ ఇంకా అసలు అంటే మీరు రౌడీ ఫెలోలో విలన్గా చేశాడు కదా, మళ్ళీ అలాంటి రోల్స్ వస్తే చేయడానికి అదొచ్చే చేస్తానన్న. నేను కొంచెం ముందుండి నడిపించి కథ ప్రధాన పాత్రతో ఎవరైనా అవకాశం ఇస్తే అది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అయ్యేలా చూసుకుంటాను. ఓకే. ఇంకేమైనా అంటే రీసెంట్గా అంటే ఇది ఖచ్చితంగా అడగాలనుకున్నాం, కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది మీది. అది కొంచెం అంటే ఏం లేదు, అంటే ఆ పరిస్థితిలో నిజంగా అది అడగాల్సింది కాదు, వచ్చి సెల్ఫీ అని అతను అడిగితే మీరు సున్నితంగా తిరస్కరించారు దాన్ని, అంతే. సో అది కొంచెం వైరల్ అయింది. అసలు ఏంటి అక్కడ ఆ సిచ్యువేషన్లో మీకు జరిగింది ఏంటి అసలు? వైరల్ అయినా 190 మంది మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు దాన్ని అర్థం, కొంతమంది అంత యాటిట్యూడ్ ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆయనతోటి నాకు బాగా సాన్నిధ్యం ఎక్కువ, నాకు నచ్చిన నటుడు అతను కోట శ్రీనివాసరావు గారు. ఆయన అలా ఇది ఉంటే అలా కళ్ళు చెమర్చినాయి. ఆయనతోటి ఉన్న ఇది అటువంటిది. ఆయన క్యారేజీలో భోజనం చేసేవాడిని, ఆయన ఇంట్లో నుంచి గోంగూర పచ్చడి వేసుకుని ఎప్పుడు సీతమ్మ ఇంట్లో నుంచి ఎన్నో సినిమాలు చేసాం, గుంటూరు రోడ్ అని, అదని ఇదని, నాయక్ అని. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా ఎవరైనా ఒకసారి కోట శ్రీనివాసరావుని కల్పించండి అన్న, ఫోన్ చేసి సాయంత్రం 5ంటికి వస్తామండి అంటే ఆయన కూడా కంత పట్టుకోండి పట్టుకొని అలా బయటకు వచ్చి కూర్చున్నాడు మాతో పాటు. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ జోకులు ఈ జోకులు, మంచి ఆయన వెటకారం మీకు తెలియదు కదా, అంత ఇంటిమసి ఉండి ఆయన భౌతికం అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. అక్కడ నుంచి వస్తే బయట ఇన్ని మైకులు పెట్టున్నాయి, నాకు నోరు పేగల. నేను అక్కడ మీడియా భయ ఎవరో ఉంటే ఆయన చెప్పాను, నన్ను వదిలేను, మాట్లాడలేను, నేను మామూలుగానే మాట్లాడలేను, ఇప్పుడు ప్రభాస్ సీన్ ఉన్నాడు నా పక్కన మాట్లాడతాడని ఆడించి అక్కడ సరే సీను నేను వెళ్తుంటే ఒక అతను వచ్చి ఇది అడుగుతున్నాడు, ఇక్కడ ఎందుకు సెల్ఫీ సెన్స్ ఉండాలా అన్నట్టుగా అన్నాను. అదే రాజమౌళి గారు కూడా రాజమౌళి గారు వాళ్ళకి ఏముంటుందంటే అన్న, యాక్టర్ కనిపించాడు తీసేసుకుందాం, బట్ ఆ సిచ్యువేషన్ గమనించాలి కదా. అదే పెళ్ళి అనుకోండి, లేదా శుభకారం అనుకోండి, ఆడియో ఫంక్షన్ అనుకోండి, సినిమా రిలీజ్ అనుకోండి, 1000 మంది అడిగితే 1000 మందికి ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. యాక్చువల్లీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ మొత్తం హాస్పిటల్లో ఉన్నారు, 2-3 గంటల్లో అంత ఇది అవుతుంది అనగా అక్కడ కూడా సెల్ఫీ పెడుతున్నాడు ఒక అతను. ఇంకా ఈ మా పెయిన్స్ తెలీదు, జనాలు వన్ సైడ్ ఆలోచించి ఆడు ఫోటో ఇవ్వలేదు. 100 మందికి ఇచ్చి నువ్వు 101 ఇవ్వకపోనా 101 మొత్తం తిడతాడు. ఇంకా అది మాకు అలవాటు అయిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో చేస్తున్నారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ సార్ తోటి అంతకుముందు గబ్బర్ సింగ్లో కూడా చేసాం, మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల తర్వాత ఆ ప్రోటోకాల్స్ కానీ ఆ సెక్యూరిటీ కానీ మరి ఇప్పుడు అప్పుడు వేరు కదా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. బట్ ఆయన అలాగే ఉన్నారు, పలకరింపది మాట్లాడారా కలిసి? ఓకే. ఏంటి మీ లీక్ ఏమైనా ఇస్తారా? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ అంటే అది ఏదో ఒక ఎపిసోడ్ అన్న, ఒక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్. ఓకే. లీక్ ఇస్తే డైరెక్టర్ చంపేస్తారు. ఫైనల్గా ఏంటంటే బకాసుర్ రెస్టారెంట్ అనే సినిమా ఆడియన్స్ చూడాలనుకుంటానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు కారణం చెప్పండి, ఎందుకు చూడాలి మీరని? 2.5 గంటల సేపు వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని కొంచెం ఎమోషన్స్తో అరే ఇదే కదా ఎమోషన్ అంటే అనుకొని మంచిగా బయటకు వెళ్తాడు. టికెట్ రేట్లు వెళ్ళేటప్పుడు ఫీల్ గుడ్, అంతసేపు కామెడీ చూసి ఫీల్ గుడ్గా వెళ్తాడు. టికెట్ రేట్లు మామూలు అందరికి అందుబాటులోనే ఉంటాయి. టికెట్ రేట్లు మీ మెనూ ప్రైస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. మినిమం ప్రైస్ OnePlus ఆఫర్లు అయినా పెట్టచ్చు. మధ్యతరగతి కడుపు నింపే హోటల్ కాబట్టి ప్రైస్లు అన్నీ గాల్లో ఉండవు. చెప్పండి ప్రవీణ్, ఫైనల్గా ఈ సినిమా ఆడియన్స్ని పర్ఫెక్ట్గా చెప్పాడు అన్న. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్టే. ఓకే. బట్ సినిమా
ప్రేక్షకులందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. 300 మందితో సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఇంట్లో కూర్చొని చూసింది వేరు. రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి స్పాన్ తక్కువ ఉంది కాబట్టి వెయిట్ చేద్దామని కాకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మీకు. 2.5 గంటలు నవ్వించడాకే మాకు మైన్ ఫిజికల్ ఇది లేకుండా ప్రొడ్యూసర్కి అయిన ఖర్చు 4.5 కోట్లు, తర్వాత పబ్లిసిటీ. 5 కోట్లు పెట్టి సినిమా తీసి మేము మీకు క్వశ్చన్ సీట్ వేసి పుష్ బ్యాక్ ఇచ్చి 150 రూపాయలకే సినిమా చూపిస్తున్నాడు కాబట్టి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బకాసుర రెస్టారెంట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్తో బ్లాక్ బస్టర్ అవ్వాలన్నా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.